వాళ్ళని అడిగారంట కదా అబద్ధాలు. అందుకే నేను ఇంత ముందు కూడా మన డిబేట్ లో అబద్ధాల కాంగ్రెస్ కు దేశంలో ఆస్కారం అడిగాల అబద్ధాలలో ఆస్కారం అడుగు డిమాండ్ చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అరే ఎక్కడ ఎవరికైనా ఇచ్చారు 4,000 రూపాయల పింఛన్ మేము స్టార్ట్ చేయలే. ఇంకెప్పుడు ఎప్పుడు ఎట్లా అన్నారు కదా 100 రోజులు 100 రోజులలో అన్నారు. నేను అనలేదు కదా, కేసీఆర్ గారు అనలేదు కదా. వాళ్ళు అన్నది ఏంటంటే 6 గ్యారెంటీలు 100 రోజులు కంప్లీట్ చేస్తామన్నప్పుడు పింఛన్ ఎడిపోయింది. నేనేమంటున్నా 6 దాంట్లో కూడా మేము ఆల్రెడీ 5 చేసినాం. ఏది కరెంటు చేసినాం. కరెంటు కూడా నేను చెప్తున్నాను డైరెక్ట్ 200 జర్నలిస్ట్ గా నేను కొన్ని చోట్ల చూసా కరెంటు ఇస్తున్నారు. ఎన్ని చోట్ల ఇస్తున్నారు, ఎంతమంది, ఎవరికి? ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇక్కడ మనం 5 మంది కూర్చున్నాం. దీంట్లో 200 యూనిట్లు కాలిన ఇల్లు కూడా ఒకడు ఉంటాడు. ఈ 4 సాబుత్ చెప్పలేరు. 200 యూనిట్లు కాల్చిన ఇల్లు ఒకటి ఉంటుంది, పేదో నీళ్ళు. అర్థమైందా? ఆ 200 యూనిట్ చెప్తుడు డైరెక్ట్గా నాకు కరెంటు బిల్లు రాలేదన్న. 200 యూనిట్ దాటితే బిల్లు వస్తుంది, 200 దాటితే బిల్లు వస్తుందని. కానీ అయితే ఇప్పుడు నేనేమంటున్నా, నేను డైరెక్ట్ ప్రాక్టికల్ గా తీసుకొచ్చి మన స్టూడియోలో నిలబెట్టమంటే రేపు నిలబెడతా. నేనేమంటున్నా 200 యూనిట్లు ప్రతిదానికి రేషన్ కార్డు 300 చెప్తున్నా. నేను చెప్తున్నా రేషన్ కార్డు ప్రామాణికం. ఎందుకొరకు రేషన్ కార్డు ప్రామాణికం? నేనేమంటున్నా మల్లారెడ్డి, మంత్రి మల్లారెడ్డికి మేము రైతు బంధు ఇయ్యం, ఎన్నికలకు రుణమాఫీ చేయం. నేను చెప్తున్నా మంత్రి మల్లారెడ్డికి రుణమాఫీ చేయం, రైతు బంధు ఇయ్యం. ఓకే, మేము ఇచ్చేది పేదవాడికి ఇస్తాం, నీళ్ళకు బలిసినోనికి ఇయ్యం. నువ్వు చెప్పిన బలిసిన రైతులకు మేము ఇయ్యం. క్లియర్ గా చెప్తున్నాం. రియల్ ఎస్టేట్ భూములు రాళ్ళు వాచి వారి పైసలు ఇయ్యం. గోకిడినండి మేము చెప్తున్నాం క్లియర్ కట్ గా. అమెరికాలో ఉండి వ్యాపారాలు చేస్తున్నాం, మేము ఇయ్యం. అంతకంటే ఏం జరిగింది? అమెరికాలో ఉండి వ్యాపారం చేస్తూ రాళ్ళు ఉన్నోడికి ఇవ్వం. అదే రకంగా వ్యవసాయం చేయకుండా భూమి పడాలు పెట్టిన కూడా ఇవ్వం. అవును, ఎన్నికలకు కౌలు రైతుల పరిస్థితి కౌలు ఆయనకి ఇస్తాం, ఆయనకి ఇస్తాం మేము, ఆయనకి ఇస్తాం మేము. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉందనుకో, నేను వ్యవసాయం చేయట్లేదు, నా భూమిని ఎవరో కౌలుకి ఇచ్చిన, అతనికి ఇస్తాం మేము, అతనికి ఇస్తాం మేము. అంతేగాని నీవు గొయ్యలేమంటాడు మల్లారెడ్డికి ఇయ్యలేదు, పుల్లారెడ్డికి ఇయ్యలేదు. మల్లారెడ్డికి ఇయ్యలేదు ఆయన ఏం అనలేదు. మల్లారెడ్డికి ఇప్పుడు మూర్తి నేనేమన్నా, నీవేమన్నావు ప్రతి రైతుకి ఇవ్వమంటున్నావు. ఆయన అడిగేది ఒకటే సతీష్ గారు, ఆయన అడిగేది ఏంటంటే మీరు అందరికి ఇస్తామన్నారు కదా, అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చెప్తున్నాం. దేవుని మీద ప్రమాణం ఆయన క్లారిటీ తీసుకుని మీరు ఎప్పుడు క్వశ్చన్ అడగండి. చెప్పండి. 2 లక్షల రుణమాఫీ మేము చేస్తామని చెప్పారు. అరే 2 లక్షలు అందరు లేవు, కొందరని చెప్పలేదు. కండిషన్ సప్లై మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాను అందరికి ఏమంటున్నా. అరే 2 లక్షల అప్పులు ప్రతి ఒక్కరికి చేస్తాం భయ్, ప్రతి ఒక్కరికి చేస్తాం. ఎంతమందికి? ఇప్పుడు చెప్తున్నా కదా 2 లక్షల అప్పు భూస్వాములు చేయలేదు. భూస్వాములు 2 లక్షల రూపాయలు అప్పు చేయలేదు. అసలు వాడు వ్యవసాయం బ్యాంకులలో పైసలు తెచ్చుకుంటాడే. క్రాప్ లోన్ వచ్చినోనికి భూమి పెట్టి వ్యవసాయం చేయనోడికి, ఇప్పుడు సపోజ్ మల్లారెడ్డి బ్యాంక్ లోన్ తీసుకున్నాను, నేను అడుగుతున్నా అంటే ఆయన క్రాప్ లోన్లు తీసుకున్నవాడా ఆయన అడుగుతున్నాడు. దాన్ని లోన్ తీసుకున్నాడు మీరు చేయాల్సిన నేనేమంటున్నా, 2 లక్షల రుణమాఫీ కదా, దాంట్లో ఎవడెవడు ఉంటాడో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎవడెవడైతే ఉన్నాడో
వాళ్ళందరికీ ఇది దగ, సరే ఇది దీని- మోసం. సరే మీ ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. ఇది- వీళ్ళకి ఇది మేము చాలా చెప్తున్నాం. అన్యాయం. సరే, వాళ్ళకి ఇదిగో. మేము పరిశీలనకి కాదు వెళ్ళాము. కాదు కాదు సతీష్ గారు సతీష్ ఇదిగో పరిశీలనకి మేము వెళ్ళాము, రాళ్ళలోకి వెళ్ళాము, రంపలిలోకి ఇప్పుడు వెళ్ళాము, వ్యవసాయం చేయడానికి ఒకటి సతీష్ గారు ఒకటి కళ్ళు కాల్చి వాత పెడతారు వీళ్ళకు. కాదు రామూర్తి అరే, రామూర్తి గారు ఒకటి అయిపోయింది. ఇప్పుడు మీరు మీకు పెడతారా, మాకు మీ- పెడతారా మీ తెలుస్తుంది. పరిపాలనలో లోపాలు ఉన్నాయి కాబట్టి మ్యాండేట్ వాళ్ళకి ఇచ్చారు. సరే వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళను 100 రోజులకి దాటింది, మీరు అడుగుతారు అవకాశం వచ్చింది మీకు. సరే బీజేపీ లేట్ అయినా పర్వాలేదు అన్నమాట చేయాలి. అదే అదే అప్పుడు బీజేపీ కూడా అన్నదని అన్నారు కదా. సరే వాళ్ళే మాట్లాడతారు విందాం. ప్రేమ్ గాంధీ గారు సో చూస్తే ఉన్నారు మీరు కూడా. సో మరి బీజేపీ దీని మీద అప్పటికి కూడా చాలాసార్లు మీరు కూడా మాట్లాడడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే జుటా పార్టీ అని మీరు కూడా చాలామంది సార్లు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవి కూడా గతంలో 60 ఏళ్ళు పరిపాలించినా కూడా పెద్ద చేసింది ఏమి లేదు, ఇప్పుడు కూడా పెద్ద చేసేది ఏమి ఉండదని మాట్లాడారు మీరు కూడా చాలాసార్లు. నిజంగా మరి ఇప్పుడు ఈ రుణమాఫీ అంశాన్ని చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ఇది సక్సెస్ అయ్యిందనుకుంటున్నారా కాలేదనుకుంటున్నారా? ముందుగా యోయో టీవీల వివిధ పార్టీ నుంచి చనిపోయిన నాయకులకు అందరికీ ఓకే. నమస్కారం. అయితే ప్రధానంగా ఒక అంశం క్లియర్ కనబడుతూ ఉంది. పూర్తిగా రెండు పార్టీలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడానికి ఒక కొత్త ట్రిక్ దెవలాడుకున్నారు తప్ప ఇంకెక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈయన కూడా మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వీరు అన్నట్టు రుణమాఫీ అన్నప్పుడు అందరికి ఇస్తాడు, అందులో వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అన్నాను. ఇంకొక చిన్న అందరికీ రుణమాఫీ ఇందులో ఒక చిన్న లాజిక్ పెట్టండి. ఎవరైనా రైతు రుణం తీసుకున్న తర్వాత ఆయన కట్టలేని పరిస్థితి ఉండి వడ్డీల మీద వడ్డీలు పడుతుంటే బ్యాంక్ కోడ్ వచ్చి నువ్వు వడ్డీలు కడుతున్నావు, దీన్ని ఎట్లా చేయాలి అని అంటే రీషెడ్యూల్ చేసిండు. అంటే ఏంది, ఆ ఉన్న ఇంట్రెస్ట్ని కలిపి రీషెడ్యూల్ చేసి నీది ₹1,00,000 ఉన్నది, 2,00,000 అన్నాడు. వీళ్ళు ఏమంటారు, రీషెడ్యూల్ చేసినందుకు మేము ఇయ్యం. అరే ఆడు మొత్తం అప్పుల అయిపోయి రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఆడ పరిస్థితి బాగలేకనే ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చిండు, కట్టలేని బతుకు అని అవుతుందనే రీషెడ్యూల్ చేసుకుండు. ఇప్పుడు ఏమంటది కాంగ్రెస్ పార్టీ, రీషెడ్యూల్ చేసుకున్నానికి మేము ఇయ్యము. అదొక జూట. అరే ఇదేంది ఇది, అసలైన బాధితుడు వాడు కదా. ఇప్పుడు జనరల్గా అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు వాడు. ఎందుకు, కట్టలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి. నెల వారి వడ్డీలు కట్టకనే వాడు ఇబ్బంది పడుతుంటే వాడిని రీషెడ్యూల్ చేసినానికి నేను లోన్ ఇవ్వమనంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏముందిగా, అది దరిద్రం. ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు. ఈ ట్యాక్స్ విషయంలో కూడా ఒక చిన్న అందరికీ తెలిసిన వాస్తవం. ఇప్పుడు టీవీల నుంచి ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్న ఒక చిన్న సవరణ, అది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. మనం ఏదైనా లోన్ పెట్టినప్పుడు మనకు ఆదాయం లేకపోయినా మనం ఏమంటాడు, బ్యాంకరు లేదా ఎగ్జిక్యూటివ్ బ్యాంక్ వాళ్ళు ఎవరో ఎంప్లాయీ మాట్లాడినప్పుడు మనకు ఆదాయం ఉన్నట్టు ఇంత గట్టి చూపి అని అంటే మనం 5,000, 10,000, 20,000 ఆదాయం ఉన్నట్టు చూపించి ట్యాక్స్ కడతాం. వీళ్ళు ఏమంటారు, ట్యాక్స్ కడితే ఇయ్యనేయ్యం. అరే రైతు పిల్లగాడు చదువుకోవద్దా, రైతు పిల్లగానికి జాబ్ వద్దా, వానికి పర్సనల్ లోన్ అవసరం లేదా, వానికి కార్ అవసరం లేదా, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టొద్దా, వాడు ఏం చేయొద్దా? అరే బ్యాంక్ కోడ్ రుణం ఇవ్వడానికి వాడేదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఏదో మార్గంలో డబ్బులు తీసుకుంటే అది కూడా ఇవ్వనని ఇలా చేతులు లేపేసారు. అంటే ఇలా ఏం కావాలి?